గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 423. అందరిది దివాళీ ఫెస్టివల్ ఎలా అయింది? బాగా ఎంజాయ్ చేశారా? మేమైతే బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఐ హోప్ మన మనీ పర్సన్స్ అందరూ కూడా వాళ్ళ ఇంట్లోని దివాళీ ఫెస్టివల్స్ బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాం. అండ్ కమింగ్ టు టుడేస్ డైలీ మనీ షో, రిలయన్స్ ఇండస్ట్రీస్ బోరోసిల్ రెన్యూబుల్స్ నుంచి వచ్చినటువంటి అప్డేట్స్ తో పాటు మార్కెట్ లో ఉన్నటువంటి మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ అలాగే ఈ లాంగ్ వీకెండ్ లో వచ్చినటువంటి రిజల్ట్స్ అన్నిటిని కూడా క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 287 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 59,543 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 74 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 17,656 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.44% కరెక్ట్ అయింది. అండ్ ఈ రోజు నిఫ్టీ కరెక్ట్ అయినటువంటి 74 పాయింట్స్ లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ 45 పాయింట్స్ డ్రాక్ చేసింది. అండ్ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి యూఎస్ ఫీచర్స్ కూడా కొంత నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నాయి. అదర్ దెన్ దట్ మార్కెట్ కరెక్ట్ అవడానికి పెద్దగా రీజన్స్ అంటూ ఏమీ లేవు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని మార్నింగ్ నుంచి రాజ్ రతన్ గ్లోబల్ వైర్ స్టాక్ లోని మనం పాజిటివ్ మూమెంటం చూస్తున్నాం కదా. దీనికి రీజన్ రాజ్ రతన్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే థాయిలాండ్ లో ఉన్నటువంటి వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి థాయిలాండ్ ఎన్విరాన్మెంటల్ పాలసీ అండ్ ప్లానింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఈఐఏ అప్రూవల్ అంటే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అప్రూవల్ వచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ అప్రూవల్ రావడంతో నవంబర్ 2022 నుంచి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లోని వీళ్ళ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 60,000 TPAకి పెరుగుతున్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ సిఎల్ ఎడ్యుకేట్ వాళ్ళ బోర్డు నవంబర్ 2 రోజున మీట్ అయ్యి వాళ్ళ Q2 ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటుగా వాళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళు నవంబర్ 2 రోజున ఏ రేషియోలో బోనస్ ఇష్యూని కన్సిడర్ చేస్తారన్నది మనం చూడాలి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మీ మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ బోరోసిల్ రెన్యూబుల్స్ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్, వీళ్ళ SG3 ఫర్నెన్స్ ని అక్టోబర్ 2022 కల్లా కమిషన్ చేయాలని వీళ్ళు ప్రీవియస్ గా ప్లాన్ చేసుకున్నారు. కానీ హెవీ రెయిన్స్ అండ్ సప్లై చైన్ డిలే వలన ఇది కమిషన్ చేయడం కొంచెం డిలే అవుతుందని, కాకపోతే ఈ 2 కల్లా కూడా దీన్ని కమిషన్ చేస్తామని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు రిలేటెడ్ గా ఉన్నటువంటి సెకండ్ అప్డేట్, ఈ బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళు జర్మనీలోని ఒక ఎక్విజిషన్ చేస్తున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు. ఈ ఎక్విజిషన్ లోని వీళ్ళ ఓవర్సీస్ సబ్సిడరీస్ జిఎంబి గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అలాగే ఇంటర్ఫ్లోట్ అనేటువంటి కంపెనీస్ లోని 100% స్టేక్ ని అక్వైర్ చేయడానికి వీళ్ళు షేర్ పర్చేస్ అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది. కాకపోతే దీని తర్వాత ఈ జిఎంబి గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని గ్లాస్ లీకేజ్ జరగడం వలన దాని వలన ఆ కంపెనీ మీద ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళు ఎక్విజిషన్ ఓవర్సైట్ కమిటీని ఆథరైజ్ చేయడం జరిగింది. ఈ ఎక్విజిషన్ ఓవర్సైట్ కమిటీ వాళ్ళు ఈ గ్లాస్ లీకేజ్ వలన జరిగినటువంటి ఇంపాక్ట్ ని అన్ని విధాలుగా అసెస్ చేసి దాని రిలేటెడ్ గా ఒక రిపోర్ట్ ని సబ్మిట్ చేసినట్టుగా ఇప్పుడు వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నౌ ఈ రిపోర్ట్ రావడం తర్వాత ఈ ఎక్విజిషన్ రిలేటెడ్ గా కొన్ని చేంజెస్ జరిగాయి. దానిలో ఫస్ట్, వీళ్ళు ప్రీవియస్ గా ఏదైతే షేర్ పర్చేస్ అగ్రిమెంట్ సైన్ చేశారో దాన్ని క్యాన్సిల్ చేశారు. నౌ ఈ కొత్త ఎక్విజిషన్ రూల్ ప్రకారం వీళ్ళ ఓవర్సీస్ సబ్సిడరీ అయినటువంటి జియోస్పేర్ గ్లాస్ వర్క్స్ వాళ్ళు జిఎంబిలోని 86% స్టేక్ ని అండ్ లక్ష్మణ్ ఏజీ వాళ్ళు ఇంటర్ఫ్లోట్ లో 86% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ టోటల్ ఎక్విజిషన్ కి బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళు 7.50 మిలియన్ యూరోస్ ని స్పెండ్ చేయబోతున్నట్టుగా కూడా ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేయడం జరిగింది. నౌ కమింగ్ టు దిస్ జిఎంబి గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, వీళ్ళు జర్మనీలోని సోలార్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు అండ్ ఇంటర్ఫ్లోట్ వాళ్ళు యూరోప్ లోని గ్లాస్ ని సేల్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు వీకెండ్ లో వాళ్ళ Q2 రిజల్ట్స్ ని అనౌన్స్ చేశారు. ఈ రిజల్ట్స్ ని మనం రిజల్ట్స్ కార్నర్ లో డిస్కస్ చేసుకుందాం. ఈ రిజల్ట్స్ తో పాటుగా వీళ్ళ బోర్డు ఒక డీమర్జర్ రిలేటెడ్ గా కూడా అప్డేట్ రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ ని డీమర్జ్ చేయడానికి వీళ్ళ బోర్డు అప్రూవ్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ డీమర్జర్ కంప్లీట్ అయిన తర్వాత ఈ రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ యొక్క పేరుని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ గా మార్చబోతున్నట్లుగా అండ్ అలాగే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క 1 స్టాక్ ఉంటుందో వాళ్ళకి డీమర్జర్ లో భాగంగా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లో 1 స్టాక్ ని ఇష్యూ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఇంకా దీని రిలేటెడ్ గా రికార్డ్ డేట్ ని అనౌన్స్ చేయవలసి ఉన్నది. నౌ కమింగ్ టు దిస్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, ఇప్పటి వరకు ఈ కంపెనీలో ఎటువంటి బిజినెస్ లేదు. కానీ ఈ కంపెనీని డీమర్జ్ చేసిన తర్వాత ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు ఇండివిజువల్స్ కి అండ్ అలాగే కంపెనీస్ కి లెండింగ్ బిజినెస్ అంటే లోన్స్ ని ఇవ్వబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ లోన్స్ తో పాటుగా వీళ్ళు ఇన్సూరెన్స్, డిజిటల్ బ్రోకింగ్, పేమెంట్స్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ని కూడా ఆఫర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ కి వీళ్ళు డెడికేటెడ్ అండ్ టాలెంటెడ్ బోర్డ్ ని అపాయింట్ చేయబోతున్నట్లుగా అండ్ ఈ కంపెనీని మన ఇండియాలోనే లీడింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎంటర్ప్రైజ్ గా మార్చడానికి వీళ్ళు గోల్ గా పెట్టుకున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి మరొక అప్డేట్ కూడా ఉన్నది. వీళ్ళ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ యొక్క 5G సర్వీసెస్ ని ఎక్స్పాండ్ చేయడం కోసం
మన కంట్రీలో హై ఫుట్ ఫాల్ ఉండేటువంటి ప్లేసెస్ లైక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్ అండ్ కమర్షియల్ హబ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ చోట్ల కూడా వీళ్ళ 5G వైఫై సర్వీసెస్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ దీనిలో భాగంగా వీళ్ళు ఫస్ట్ రాజస్థాన్ నాథ్వారా టెంపుల్ లోని ఈ సర్వీసెస్ ని ఎనాబుల్ చేసినట్టుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్ ని రిలీజ్ చేశారు. నెక్స్ట్ వొడాఫోన్ ఐడియా వాళ్ళు త్వరలోనే ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నాం కదా. దీని రిలేటెడ్ గా వీళ్ళ బోర్డు అక్టోబర్ 21 రోజున మీట్ అయ్యి ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా 16,000 డిబెంచర్స్ ని ఏటీసీ టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి 1 or more ట్రంచెస్ లోని ఇష్యూ చేయడం ద్వారా 1,600 crores ఫండ్స్ రైజ్ చేయడానికి వీళ్ళ బోర్డు అప్రూవ్ చేసినట్టుగా ఒక అప్డేట్ ని రిలీజ్ చేశారు. అండ్ ఈ రైజ్ చేసినటువంటి ఫండ్స్ ని వీళ్ళ ఏటీసీ అమౌంట్స్ పే చేయడానికి అండ్ ఈ పే చేయగా ఏమైనా అమౌంట్ మిగిలినట్లయితే వాటిని కంపెనీ యొక్క జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం యూజ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ మేఘ్మనీ ఆర్గానిక్స్ యొక్క దహేజ్ ప్లాంట్ ఫినిషింగ్ గూడ్స్ వేర్ హౌస్ లోని 22 అక్టోబర్ రోజున ఒక ఫైర్ ఇన్సిడెంట్ జరిగినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ప్లాంట్ లో జరిగినటువంటి ఫైర్ ఇన్సిడెంట్ లో ఏదైనా లాస్ అండ్ డ్యామేజ్ జరిగినట్లయితే దాన్ని సేఫ్ గార్డ్ చేసుకోవడానికి వీళ్ళకి ఇన్సూరెన్స్ ఉన్నదని అండ్ ప్రెసెంట్ లాస్ ఎంత జరిగిన దాని మీద కంపెనీ అసెస్ చేస్తున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ ఫైర్ ఇన్సిడెంట్ లోని ఎవరూ చనిపోలేదని కూడా వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. అండ్ దీని రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ ఈ రోజు సిఎన్బిసితో మాట్లాడుతూ ఈ ఫైర్ ఇన్సిడెంట్ వల్ల వీళ్ళ మీద పెద్దగా ఇంపాక్ట్ లేదని కామెంట్ చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ లాస్ట్ దివాళీ నుంచి ఈ దివాళీకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ డెలివర్ చేసినటువంటి 5 స్మాల్ క్యాప్ స్టాక్స్ యొక్క డీటెయిల్స్ ని మింట్ వాళ్ళు పబ్లిష్ చేశారు. దీనిలో ముందుగా ఫెర్టిలైజర్ కంపెనీ అయినటువంటి దీపక్ ఫెర్టిలైజర్స్ ఈ స్టాక్ ఈ లిస్ట్ లోని అన్నిటికన్నా ఎక్కువగా రిటర్న్స్ డెలివర్ చేసినటువంటి స్టాక్. లాస్ట్ ఇయర్ దివాళీ నుంచి కంపేర్ చేస్తే ఈ స్టాక్ ఏకంగా 157% రిటర్న్ డెలివర్ చేసింది. అండ్ దెన్ షుగర్ స్టాక్ అయినటువంటి శ్రీ రేణుక షుగర్ స్టాక్ ఈ స్టాక్ లాస్ట్ ఇయర్ దివాళీ నుంచి 122% రిటర్న్ డెలివర్ చేసింది. నెక్స్ట్ ఎయిర్ కంప్రెసర్స్ అండ్ ఆటోమోటివ్ ఎక్విప్మెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఎల్జీ ఎక్విప్మెంట్స్ ఈ స్టాక్ లాస్ట్ ఇయర్ దివాళీ నుంచి 146% పెరిగింది. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యు అయినటువంటి భారత్ డైనమిక్స్ ఈ స్టాక్ లో కూడా మనం లాస్ట్ 1 year నుంచి మంచి ర్యాలీయే చూసాం. అండ్ లాస్ట్ ఇయర్ దివాళీ నుంచి ఈ స్టాక్ 127% పెరిగింది. అండ్ లాస్ట్ కేపీఐటీ టెక్నాలజీస్ ఈ స్టాక్ లాస్ట్ ఇయర్ దివాళీ నుంచి ఇప్పటికి 105.6% పెరిగింది. లాస్ట్ ఇయర్ దివాళీ నుంచి ఈ దివాళీ వరకు ఈ 5 స్మాల్ క్యాప్ స్టాక్స్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ డెలివర్ చేశాయి. అండ్ ఈ దివాళీ నుంచి నెక్స్ట్ దివాళీ లోపు మీరు ఏదైనా స్మాల్ క్యాప్ స్టాక్ మల్టీ బ్యాగర్ రిటర్న్ ని డెలివర్ చేస్తుందని అనుకుంటున్నారా? ఒకవేళ అనుకుంటున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో ఆ కంపెనీ పేరుని మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఈ క్వార్టర్ లో ఇంద్రప్రస్థ గ్యాస్ రిలీజ్ చేసినటువంటి నెంబర్స్ లో పెద్దగా గ్రోత్ కనపడలేదు. కానీ ఈ రోజు సెషన్ లో ఇంద్రప్రస్థ గ్యాస్ స్టాక్ లోని మనం మంచి పాజిటివ్ మూమెంటం చూసాం కదా. దానికి రీజన్ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ యొక్క మేనేజ్మెంట్ సిఎన్బిసితో మాట్లాడుతూ ఇక్కడ నుంచి ప్రైస్ హైక్ తీసుకోవడం అనేది కొంచెం ఛాలెంజింగ్ అని, బట్ వీళ్ళ వాల్యూమ్స్ మాత్రం నెక్స్ట్ 2 years లోని 10 million మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ పర్ డే కి రీచ్ అవుతాయని చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా వీళ్ళు స్మాలర్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్లేయర్స్ ని కొంతమందిని అక్వైర్ చేయడానికి ప్రెసెంట్ డిస్కషన్ స్టేజ్ లో ఉన్నారని అండ్ ఈ ఎక్విజిషన్స్ రిలేటెడ్ గా కొన్ని ట్రాన్సాక్షన్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని కంప్లీట్ అవుతాయని కామెంట్ చేయడం జరిగింది. ఇలా స్మాలర్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్లేయర్స్ ని వీళ్ళు అక్వైర్ చేస్తారని చెప్పి కామెంట్ చేయడంతో వీళ్ళ రిజల్ట్స్ లో పెద్దగా గ్రోత్ కనపడకపోయినా కూడా ఈ రోజు సెషన్ లో ఈ ఇంద్రప్రస్థ స్టాక్ లోని మనం మంచి పాజిటివ్ మూమెంటం చూసాం. టిప్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు వాళ్ళ Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 70% అండ్ క్వార్టర్ లో 45% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఆపరేటింగ్ ఎబిటాలో కూడా మంచి గ్రోతే కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 85% అండ్ క్వార్టర్ లో 21% గ్రోత్ డెలివర్ చేశారు, విచ్ ఈస్ గుడ్. బట్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ లో చూసినా డ్రాప్ కనపడుతుంది. అండ్ కమింగ్ టు ప్యాట్ మార్జిన్స్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. బట్ క్వార్టర్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. మెయిన్లీ ఈ మ్యూజిక్ ఇండస్ట్రీ బిజినెస్ లోని కంటెంట్ ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి మంచి గ్రోత్ వస్తుంది. అండ్ టిప్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు రీసెంట్ గా కంటెంట్ ఎక్విజిషన్ మీద ఎక్కువగా స్పెండ్ చేస్తున్నారు. సో ఈ కంటెంట్ ఎక్విజిషన్ మీద ఎక్కువగా స్పెండ్ చేస్తుండడం వలన వీళ్ళ మార్జిన్స్ లో మనకి డ్రాప్ కనిపిస్తుంది. బట్ కంటెంట్ ఎక్విజిషన్ అన్నది నెగిటివ్ కాదు కాబట్టి రిజల్ట్స్ బాగుండి మార్జిన్స్ లో కొంత డ్రాప్ కనపడుతున్నా కూడా ఈ రోజు సెషన్ లో టిప్స్ ఇండస్ట్రీస్ స్టాక్ లోని మనం మంచి పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ వీకెండ్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్స్ వచ్చాయి. ఈ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 32.4% అండ్ క్వార్టర్ లో 4.3% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 14.5% అండ్ ప్యాట్ లోని 0.2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటాలో 13.7% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ నెట్ ప్రాఫిట్ లోని 20.2% డ్రాప్ కనిపిస్తుంది. క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటాలోను అండ్ నెట్ ప్రాఫిట్ లోను ఇంత ఇంపాక్ట్ కనపడడానికి రీజన్ వీళ్ళ O2C సెగ్మెంట్ అంటే ఆయిల్ టు కెమికల్ సెగ్మెంట్ యొక్క ఎర్నింగ్స్ షార్ప్ గా
డిక్లైన్ అవడం వలన క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటాలోను అండ్ నెట్ ప్రాఫిట్ లోను ఇంపాక్ట్ కనపడుతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ ఆయిల్ టు కెమికల్ సెగ్మెంట్ యొక్క ఎర్నింగ్స్ ఇంపాక్ట్ అవడానికి కంపెనీ చెప్తున్నటువంటి రీజన్ ప్రొడక్ట్ మార్జిన్స్ కొంత వాల్టైల్ గా ఉండడంతో పాటు SAED ని ఇంట్రడ్యూస్ చేయడం. ఈ SAED అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ పైన ప్రీవియస్ గా విండ్ ఫాల్ టాక్సెస్ ని విధించింది కదా, ఈ స్పెషల్ ఎడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని కూడా విధించడం వలన వీళ్ళ O2C సెగ్మెంట్ ఎర్నింగ్స్ ఇంపాక్ట్ అయినట్టుగా మేనేజ్మెంట్ చెప్తుంది. ఓవరాల్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క నెంబర్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో గ్రోత్ డెలివర్ చేసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో డ్రాప్ కనిపిస్తుంది. దీంతోనే ఈ రోజు సెషన్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. నెక్స్ట్ ICICI బ్యాంక్, ఎస్ బ్యాంక్ అండ్ IDFC బ్యాంక్, ఈ 3 బ్యాంక్స్ యొక్క నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. కమింగ్ టు ICICI బ్యాంక్, వీళ్ళ టోటల్ ఇన్కమ్ లోను అండ్ నెట్ ప్రాఫిట్ లోను ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ NPA నెంబర్ లో అండ్ అలాగే నెట్ NPA నెంబర్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన డ్రాప్ కనిపిస్తుంది, విచ్ ఈస్ గుడ్. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ డిపాజిట్స్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ లోన్ బుక్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన బాగానే గ్రో అయింది. ఓవరాల్ గా ICICI బ్యాంక్ వాళ్ళు ఈ క్వార్టర్ లో డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు. నెక్స్ట్ కమింగ్ టు ఎస్ బ్యాంక్, వీళ్ళ టోటల్ ఇన్కమ్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 32% డ్రాప్ కనపడుతుంది అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 51% డ్రాప్ కనిపిస్తుంది. వీళ్ళ ప్యాట్ ఇంతలా ఇంపాక్ట్ అవడానికి గల రీజన్ ని మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు టోటల్ అసెట్స్ లో, అడ్వాన్సెస్ లో, డిస్బర్స్మెంట్స్ లో, డిపాజిట్స్ లో అండ్ NII అంటే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళు నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో కూడా ఈ క్వార్టర్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు కాసా రేషియో, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ కాసా రేషియోలో ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. అండ్ బ్యాంక్ నెంబర్స్ చూసేటప్పుడు గ్రాస్ NPA అండ్ నెట్ NPA నెంబర్ ఎలా మూవ్ అయింది అన్నది చూడాలి. ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ NPA అండ్ నెట్ NPA నెంబర్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన డ్రాప్ కనపడుతుంది, విచ్ ఇస్ గుడ్. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో గ్రోత్ డెలివర్ చేసిన, ప్యాట్ లో ఎక్కువగా ఇంపాక్ట్ కనపడుతున్నట్టుగా డిస్కస్ చేసుకున్నాం కదా, దానికి గల రీజన్ మీరు ఇక్కడ 8th రోలో చూడండి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ఈ క్వార్టర్ లో వీళ్ళు ప్రొవిజన్స్ ఎక్కువగా తీశారు. వీళ్ళు ప్రొవిజన్స్ ఎక్కువగా తీయడం వలన ఈ క్వార్టర్ యొక్క ప్రాఫిట్ లోని మనకి ఇంపాక్ట్ కనిపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు IDFC ఫస్ట్ బ్యాంక్, వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రాఫిట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ కనిపిస్తుంది. కాకపోతే ఈ క్వార్టర్ లో వీళ్ళ అదర్ ఇన్కమ్ బాగా పెరగడం వలన వీళ్ళ టోటల్ ఇన్కమ్ లోని ఇంత గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ NPA నెంబర్ లోను అండ్ అలాగే నెట్ NPA నెంబర్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన డ్రాప్ కనిపిస్తుంది, విచ్ ఈస్ గుడ్. అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 32% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 15 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. అండ్ వీళ్ళ కస్టమర్ డిపాజిట్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 36% అండ్ కాసా డిపాజిట్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 37% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా IDFC బ్యాంక్ వాళ్ళు ఈ క్వార్టర్ లో డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు. కాకపోతే ఈ క్వార్టర్ లో వీళ్ళ అదర్ ఇన్కమ్ బాగా పెరగడం వల్ల టోటల్ ఇన్కమ్ లో గ్రోత్ బాగా కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రొవిజన్స్ కూడా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే పెరిగాయి. నెక్స్ట్ MCX వాళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 53%, ఎబిటాలో 68% అండ్ ప్యాట్ లో 94% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 41.46 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 63.27 crores ప్యాట్ జనరేట్ చేశారు. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ రెవెన్యూస్ లోను అండ్ ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేసేసరికి ఈ రోజు సెషన్ లోని MCX స్టాక్ లోని మనం మంచి పాజిటివ్ మూమెంటం చూసాం. కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్, ఈ రోజు క్వశ్చన్ ని వివేకానంద గుంపా గారు అడుగుతున్నారు. ముందుగా మన మనీ పర్స్ ఛానల్ 11 లక్షల సబ్స్క్రైబర్స్ దాటినందుకు అభినందనలు, థ్యాంక్ యూ అండి. అండ్ ఆయన అడుగుతున్నటువంటి క్వశ్చన్, చందు గారు నేను మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, నా లాభం ₹1,00,000 కంటే ఎక్కువగా ఉన్నది. ట్యాక్స్ నుండి తప్పించుకోవడానికి నేను అదే రోజున 1,00,000 లాభాన్ని బుక్ చేసి మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ లోనే ఆ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తే నాకేమైనా నష్టమా? దయచేసి తెలపగలరు. హలో అండి, మీరు ఫస్ట్ మీకు 1 lakh ప్రాఫిట్ ఉంది అంటున్నారు కదా, అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద వచ్చినటువంటి ప్రాఫిటా లేదా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద వచ్చినటువంటి ప్రాఫిటా చెక్ చేసుకోండి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే 1 year and above ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మనకు వచ్చేటువంటి ప్రాఫిట్ లోని 1 lakh rupees వరకు కూడా మనకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ దొరుకుతుంది. అండ్ ఆ 1 lakh rupees పైన ఏదైతే ప్రాఫిట్ వస్తుందో దానిపైన మనం 10% ట్యాక్స్ పే చేయాలి. ఒకవేళ మీరు చెప్పినట్లుగా 1 lakh ప్రాఫిట్ అన్నది మీకు 1 year and above ఇన్వెస్ట్మెంట్స్ పైన కనుక వచ్చినట్లయితే మీకు దానిపైన ₹1,00,000 ప్రాఫిట్ వరకు కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ దొరుకుతుంది. ఎస్, మీరు చెప్పినట్టు దీన్ని కొంతమంది ఫాలో అవుతూ ఉంటారు. ఇన్ జనరల్ జనవరి టు మార్చ్ ఇన్ బిట్వీన్ ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ని పొందేందుకు గాను ఆ 1 lakh ప్రాఫిట్ ని బుక్ చేసుకుని దాన్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తుంటారు.
కాకపోతే మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆ ప్రాఫిట్ బుక్ చేసుకున్న తర్వాత అమౌంట్ వచ్చాక చాలా మంది ఆ 3 డేస్ మీకు పడుతుంది కదా అమౌంట్ మీ బ్యాంక్ రావడానికి. ఈ 3 డేస్ లోపు మార్కెట్ కనుక బాగా పెరిగిపోయింది అనుకోండి, కొంతమంది ఎమోషన్ కి గురై లైక్ మళ్ళీ మార్కెట్ పడ్డాక ఇన్వెస్ట్ చేద్దాంలే అనేది వెయిట్ చేస్తుంటారు. ఇలా వెయిట్ చేసినప్పుడు ఒక్కో సందర్భంలో మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఖర్చు అయిపోయేటువంటి అవకాశం కూడా ఉన్నది. అందుకనే మీరు ఆ ప్రాఫిట్ని బుక్ చేశాక అమౌంట్ వచ్చాక వెంటనే మనం రీఇన్వెస్ట్ చేయడం అన్నది ఇంపార్టెంట్. మార్కెట్ని మనం ఎవరూ అసెస్ చేయలేం కదా. 3 డేస్లో మార్కెట్ పెరిగిపోద్ది లేదా 2 డేస్లో మార్కెట్ పడిపోద్ది, ఇవన్నీ కూడా ఇగ్నోర్ చేసి ఒకవేళ 1 lakh ప్రాఫిట్ మీరు ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందాలంటే బుక్ చేసుకున్న వెంటనే మీకు అమౌంట్ మీ బ్యాంక్లో క్రెడిట్ అవుతుంది కదా, దాన్ని వెంటనే మీరు మళ్ళీ రీఇన్వెస్ట్ చేసేయాలి. ఒకవేళ మీ ఇన్వెస్ట్మెంట్స్ మీద 1 lakh ప్రాఫిట్ అంటున్నారు కదా, అది 1 year బిలో ఇన్వెస్ట్మెంట్స్ మీద వచ్చినటువంటి ప్రాఫిట్ అయితే మాత్రం మీకు 1 రూపీ దగ్గర నుంచి కూడా 15% ట్యాక్స్ పడుతుంది. అదొకసారి చెక్ చేసుకోండి. ఐ హోప్ మై ఆన్సర్ క్లారిఫైడ్ యువర్ క్వరీ. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మన నెక్స్ట్ డైలీ మనీ షోలో పిక్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.